హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో ఉత్సవం అంటూ మన ముందుకు రాబోతున్నారు సెప్టెంబర్ 13న. సో ట్రైలర్ నిజంగా ఉత్సవంలాగే ఉంది, ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు మనకు తెలిసిన క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు. సో ఈ సినిమా ఈ 13th రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది చెప్పడానికి మన ముందు హీరో దిలీప్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యా ఫైన్, సూపర్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు వచ్చండి. వచ్చా అంటే మోస్ట్లీ యూఆర్ ఫ్రమ్ కన్నడ కాబట్టి. అవును, నేను పుట్టింది బెంగళూరులో. ఓకే, మా నాన్న సైడ్ అందరూ తెలుగు. సో ఓకే, సూపర్. సో యా, కమింగ్ టు ఉత్సవం, డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు వాట్ యు ఫెల్ట్, అంటే ఈ సినిమా చేయాలి అన్న పాయింట్, విచ్ పాయింట్ మేడ్ యూ టు మేక్ ద మూవీ? సో బేసికలీ నేను అర్జున్ గారు ఒక 7 years నుంచి ట్రావెల్ అవుతున్నామండి. మేము రోజు కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక 10 కాన్సెప్ట్లు వస్తాయి, అంటే ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు. ఈ పాయింట్ ఆయనకి ఆయన ఏదో ఒక నాటకం చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నాకు చెప్పాడు, ఓకే ఇలాంటి కథ చేస్తే ఓకేనా, బాగుంటుందా అని చెప్పాడు. సో నాకు వెంటనే నచ్చేసింది, ఎందుకంటే మనకి ఏదైతే సినిమాలు, టీవీలు, ఎంటర్టైన్మెంట్, మనకి ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, థియేటర్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇవన్నీ వచ్చిందే థియేటర్ నుంచి. సో నాకు ఓకే, ఇది చేస్తే ఒక మంచి రెస్పెక్టబుల్ సినిమా అవుతుంది చాలా. అండ్ ఈ కథలో ఆయన ఏం చేశాడంటే, ఇది ఆర్టిస్టిక్ సినిమా కాదండి, చాలా మంచి రొమాన్స్ ఉంది దీంట్లో. సో అది కూడా నాకు చాలా నచ్చింది, చాలా ఫ్రెష్ అనిపించింది. అదే ఫస్ట్ కిస్ సాంగ్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ సాంగ్, అందులో మీ డాన్స్ అసలు అల్టిమేట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. బట్ యా సో ఇట్స్ ఆల్, అంటే ఐ ఫెల్ట్ ఈ సినిమాలో, ఈ కథలో దే వాజ్ ఫుల్ మీల్స్ లాంటి ప్యాకేజ్ ఉందని నాకు అనిపించిందండి. సో నేను I worked really hard for this. సో కథలో మీరు ఇన్వాల్వ్ అయ్యారా అయితే? అంటే ఆయన రాశాడండి ఆ డైలాగ్లు, స్క్రీన్ ప్లే ఆయన రాశాడు. బట్ నేను కొన్ని సజెషన్లు ఇచ్చా అంతే, లైక్ వెరీ స్మాల్ చేంజెస్, బట్ ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్, అర్జున్ సాయి. ఓకే, సో యా, వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్, లెజెండరీ పీపుల్ ఓవర్ దేర్ ఆన్ ద స్క్రీన్, ప్రకాష్ రాజ్ గారు అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు. సో ఇట్స్ లైక్ నిజంగా ఒక ఉత్సవం చూసినట్టే ఉంది మాకు. ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తున్నాను సేపు, బట్ యు ఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో హౌ యూ ఫెల్ట్ వర్కింగ్ విత్ దీస్ పీపుల్? అంటే ఇంతమంది ఉన్నారు అన్నప్పుడు హౌ యూ ఫెల్ట్? ఫస్ట్ నాకు కొంచెం భయం వేసిందండి. అంటే వీళ్ళతో స్క్రీన్ షేర్ చేయాలి, కెమెరా ముందు నటించాలని, ఆ డైలాగ్స్ని డెలివర్ చేయాలి. వీళ్ళందరూ వన్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో నేను కూడా, అంటే ఐ కెనాట్ బీ టు దేర్ లెవెల్, బట్ నేను కూడా సింగిల్ టేక్లో చేయాలి. ఓకే, నేను కాంపిటీషన్ నేను ఆ కాంపిటీషన్ నేను ఛాలెంజ్గా తీసుకొని ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ వీళ్ళతో యాక్ట్ చేయడం అంటే నా అదృష్టం అండి అది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్ కానీ మన డైరెక్టర్కి. ఐఎమ్ లైక్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. ఓకే, సో యా, రెజినా గారు, మీరు పేరప్ప, ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ కమింగ్ టు ద సీన్స్ అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా ఉంది, ఎన్నిసార్లు చూసినా ప్రేమికుల్లో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసా కానీ మనిషిలా కాదు అని. సో ఏంటి ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ది డైలాగ్? ఎలా అంటే, మాకైతే మీరు చాలా సాఫ్ట్గా కనిపించారు ఆ ట్రైలర్ అంతా కానీ, అండ్ యు ఆర్ ఎమోషనల్ అబౌట్ దిస్ డ్రామా అండ్ ద క్యారెక్టర్స్ వాట్ యు ఆర్ ప్లేయింగ్ విత్. బట్ ఎక్కడో మాకు మనిషిలానే ఏంటి ఆ కాంటెక్స్ట్ ఎలా డైలాగ్కి అని? అంటే అండి, అది స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఏదో కొన్ని ఇన్సిడెంట్స్లో కొన్ని మిస్టేక్స్లు జరుగుతాయండి. సో అది హీరోయిన్కి నచ్చదు, అంటే అనుకోకుండా జరుగుతాయి. అంటే ఈ హీరో కూడా తెలీదు, అంటే అతన్ని ఆ మిస్టేక్లు చేశాడని. సో ఆ కాంటెక్స్ట్ బట్టి డైలాగ్ అది. ఓకే, సో ప్రతిదానికి కూడా, అంటే ఏదైనా సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాలి అంటున్నారు డైరెక్ట్గా. డెఫినెట్లీ 100%. ఓకే, విల్ వాచ్ ఇట్. బట్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? అండ్ ఆయనతో మీకు చేసే సీన్స్ వచ్చినప్పుడు
విచ్ సీన్ యూ ఫెల్ట్ దట్ ఐ వాంట్ టు ఛాలెంజ్ హిమ్ ఇన్ దిస్ సీన్? అది స్క్రీన్ మీద ఖచ్చితంగా పండుతుంది అనిపించిన సీన్ ఏంటి? అంటే ఛాలెంజింగ్ సీన్ అంటే నాకు ఆయనకి అంత పెద్ద పెద్ద ఈ పౌరాణిక డైలాగులు ఏం లేవండి మన మధ్య. బట్ రెగ్యులర్ ఈ ఫాదర్ సన్ అంటే ప్రకాష్ రాజ్ గారు నా ఫాదర్, హీరో ఫాదర్. సో రెగ్యులర్ ఫాదర్ సన్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో అలా ఉందండి. ఫస్ట్ డే సినిమా షూటింగ్ ఫస్ట్ డే మన డైరెక్టర్ గారు ప్రకాష్ రాజ్ సార్తో కాంబినేషన్ పెట్టారు. సో మేము నాకు ఆ సీన్ పేపర్ పంపించాడు ఆయన. నేను ఓకే ఫస్ట్ డేనే ప్రకాష్ రాజ్ సార్ ఓకే నేను బాగా ప్రాక్టీస్ చేయాలని రాత్రంతా ప్రాక్టీస్ చేసి వెళ్ళానండి. ఓకే ఆయన సింగిల్ టేకా, నేను కూడా చేస్తా, నేను కూడా చేయాలి అని ఆ ఫీలింగ్తో వెళ్ళా. బట్ స్టార్టింగే ఒక డైలాగ్ చెప్తాడండి ఆయన, ఆగక్కడ అని చెప్తాడు. నాకైతే మొత్తం మర్చిపోయా, నేను ఏమేమి నేర్చుకున్నానో మొత్తం, నేను ఏం ప్రాక్టీస్ చేశానో అన్నీ మర్చిపోయా. నేను డైరెక్టర్ ఎక్కడున్నాను, డైరెక్టర్ ఇలా చూస్తున్నా, బ్రో హెల్ప్ మీ అది. ఓకే దాని తర్వాత మన రజూల్ గారు కెమెరామెన్ రజూల్ సారు నాకు చాలా హెల్ప్ చేశారు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. ఓకే అందరూ యాక్టర్సే, జస్ట్ డూ యువర్ జాబ్, ఓకే పర్లేదు మిస్టేక్స్ జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, ఏం కాదు నువ్వు చేయి, వీ కెన్ గో ఫర్ అనదర్ టేక్ అని చెప్పి హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ద నెక్స్ట్ డే సేమ్ నాది ప్రకాష్ రాజ్ సార్ది కాంబినేషన్. యాక్చువల్లీ మేము తెలుగు తమిళ్లో కూడా చేసామండి సినిమా, అంటే బైలింగ్వల్ చేసాం. బట్ ఎందుకంటే వీళ్ళందరూ తమిళ్లో కూడా ఫేమస్ కదా, సో కొన్ని డైలాగ్ని కూడా తమిళ్లో చేసాం. సో తెలుగు తమిళ్ ప్రకాష్ రాజ్ సార్ మీకు తెలుసు 8 భాషలు వచ్చాయి మాట్లాడతారు. భోజ్పురి, ఒడియా ఆ భాషలు కూడా వచ్చాయి ఆయనకి. సో తెలుగు ఓకే రెడీ టేక్, నెక్స్ట్ తమిళ్ ఓకే, మలయాళం కావాలా ఓకే నెక్స్ట్, మరాఠీ కావాలా ఓకే నెక్స్ట్, ఇలా ఉంది ఆయనది. సో ఆయనతో నాకు తమిళ్ అయితే అసలు రాదు. ఓకే నేను బైహార్ట్ చేసుకుని వెళ్ళాను నేను. ఓకే తెలుగుది అయిపోయింది, సింగిల్ టేక్ అయింది, సింగిల్ నా సింగిల్, తమిళ్ది కూడా బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళా. లాస్ట్లో వచ్చి ఆయన ఇలా చేసి గుడ్ అని చెప్పారు. నాకైతే వావ్ ఫైనలీ గుడ్ జాబ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ డే అది మిస్ అయినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, సెకండ్ డే అప్రిసియేషన్ అప్పుడు రియాక్షన్ ఇప్పుడు చెప్పారు, బట్ ఫస్ట్ డే మిస్ అయినప్పుడు ఆయన నుంచి వచ్చిన సజెషన్స్ కానీ రియాక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ డే నేను ఆయన్ని కలిసినప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆయన గురించి చెప్పారండి ఏదో ఒక వీడియోలో. సో ప్రకాష్ రాజ్ గారు హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని స్టీవెన్ స్పీల్బర్గ్, ద గాడ్ ఆఫ్ సినిమా. సో ఆయన చెప్పాడు. ఆ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు వి గాట్ అ లిటిల్ క్లోజ్, ప్రకాష్ రాజ్ సారు నేను. అండ్ అప్పుడు ఆయన హీ వాజ్ లైక్ లేదు యూ జస్ట్ హ్యావ్ టు, అంటే ఈ యాక్టింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ న్యాచురల్ వే. నువ్వు చేస్తూ చేస్తూ అది స్పాంటేనియస్గా వచ్చేస్తుంది, సో చాలా కష్టపడాలి అని చాలా చెప్పేవారు. ఓకే సో మ్యూజిక్ వచ్చేటప్పటికి అనూప్ రూబెన్స్ గారు చేసిన 2 songs కూడా వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ అందులో థ్యాంక్ యూ ఆ ఫస్ట్ కిస్ సాంగ్ అయితే ఒక రకంగా ఉంది, బీజిఎం అది సాంగ్ అదిరిపోయింది. థియేటర్ లో మైట్ బి ఇట్ విల్ బి ఏ సెపరేట్ ఉత్సవం. అవునండి కరెక్ట్, ఖచ్చితంగా అది, ఎందుకంటే మీ డాన్స్ మూమెంట్స్ కానీ ఏదైనా కానీ. సో అనూప్ గారి మ్యూజిక్ గురించి యాక్చువల్లీ మోర్ ఓవర్ యాక్చువల్లీ నాకు ఆ సాంగ్స్ అండ్ ట్రైలర్ లో వచ్చిన మ్యూజిక్ మటుకు అవునండి. మనకి ఆ ట్రైలర్ కామెంట్లని చదివితే ఆల్మోస్ట్ 60% 70% కామెంట్స్ బీజిఎం అదిరిపోయింది, సూపర్ గా ఉంది బీజిఎం, అనూప్ అన్న ఇస్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని.
అంటే అంత బాగా చేశారండి ఆయన. సో ఇలాంటి ఒక కాన్సెప్చువల్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే చాలా కష్టం. అంటే హార్మోనియం అండ్ ఈ షెనాయ్ ఇవన్నీ వాడి he has done the background music, so he has done a very great job అండి. అండ్ పాటలు అయితే ఫస్ట్ కిస్ సాంగ్ ఇన్స్టాలో సెపరేట్ వచ్చాం థియేటర్ లో. అండ్ ఆ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చిన్న టీజర్ గట్లాగా మేము చూసాం, కానీ థియేటర్ లో ఎలా ఉంటుంది అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. సో మోస్ట్లీ డ్రామాలు నాటకాల పైన వెళ్తుంది కదా సినిమా. రీసెంట్లీ వీ హ్యావ్ దట్ రంగమార్తాండ, yes, yes. ఆర్ 2-3 అదర్ మూవీస్ కూడా వచ్చాయి డ్రామా అండ్ బేస్డ్ ఆఫ్ నాటకం. బట్ సురభి నాటకం అనేది ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉండేది. దాంట్లో నుంచి కూడా చాలా మందిని తీసుకున్నారు సినిమాలో అని చెప్పని వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ నాటకాల గురించి మీకేం తెలుసుకున్నారు? ఎందుకంటే ఎప్పుడో క్లోజ్ అయిపోయి చాలా మంది చూడడం మానేసారు. నాటకాలు అంటే స్టేజ్ ఎక్కి చేస్తారు వదిలేద్దాం అన్న పాయింట్ లో ఉన్న వాళ్ళకి రంగమార్తాండ గేవ్ దట్ హోప్. అవును, ఇట్ గివ్ దట్. మళ్ళీ అరే నాటకాలు ఇలా ఉంటాయి, అప్పట్లో ఇలా కష్టపడే వాళ్ళ అన్న పాయింట్ వచ్చింది. మీరేం తెలుసుకున్నారు నాటకాల గురించి వెన్ యు ఆర్ డూయింగ్ ద ఫిలిం? అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఈ నాటకాలు. నేనే రాసి, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ ది క్రైస్ట్ ఎలా పుట్టాడు అలాంటి నాటకాలు, పంచతంత్రం, రామాయణం నేనే. అంటే ఎప్పుడు సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అప్పటి నుంచే ఐ యూస్ టు ప్రాక్టీస్. అండ్ నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా నాటకాలు వేసేవాళ్ళు. సో అది వచ్చిందండి. యాక్చువల్లీ మీకు అయితే ముందు నుంచే అవగాహన ఉంది నాటకాల మీద, వాటి మీద చాలా ఉందండి. సో మీరు చిన్నప్పటి నుంచి ప్లే చేశారంటున్నారు కదా, విచ్ క్యారెక్టర్ అంటే మీరు ప్లే చేసిన ఆ స్టేజ్ క్యారెక్టర్స్ లో దేనికి మీకు బెస్ట్ అప్లాజ్ వచ్చింది? అండ్ ఆ డైలాగ్స్ ఏమన్నా గుర్తున్నాయా అప్పుడు చెప్పి? లేదండి. నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు యాన్యువల్ డే, స్కూల్ డే ఫంక్షన్ లో ఒక కామెడీ స్కిట్ రాశానండి. కామెడీ స్కిట్ రాసి నేనే డైరెక్ట్ చేసి, నేనే కంపోజ్ చేసి, నేనే యాక్ట్ కూడా చేసే దాంట్లో. దానికి మంచి అప్లాజ్ వచ్చాయి. బట్ నాకు అది కొంచెం వేగ్గా గుర్తుంది అది. బట్ అంతా లేదండి. అసలు చాలా సిల్లీ ఈ స్కూల్ చిల్డ్రన్ కి ఆ లెవెల్ ఉంటుంది అది. రైట్. సో ఇఫ్ దిలీప్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆర్టిస్ట్, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే అవకాశాలు ఏమన్నా? ఓ వావ్. అంటే చెప్పలేమండి. లైక్ అంటే ఐ లవ్ సినిమాస్. నాకు సినిమాల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పాలంటే మీరు ఈ సినిమానే చూడాలి. సో ఐ లవ్ సినిమాస్. ఈ సినిమాలే నా లైఫ్. సో మేబీ వి నెవర్ నో అండి. అంటే ఈ డెస్టినీ ఎక్కడుందో, ఎలా తీసుకెళ్తుందో మనకు తెలియదు కదండి. రైట్. సో యా, దిలీప్ గారు ఈస్ ఎ హీరో ఇన్ దిస్ ఫిలిం. విలన్ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారా? యాక్చువల్లీ నాకు ఈ నెగటివ్ షేడ్ ఉన్న ప్రొటాగనిస్ట్ ఉంటారు కదా, నెగటివ్ షేడ్ ఉన్న హీరో, లైక్ ఎగ్జాంపుల్స్ అంటే మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్ లో వి కాల్ ఎస్జే సూర్య గారు కంప్లీట్లీ. అంటే ఆయన బయట చేయడం నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ చేయాలని చాలా ఇష్టం. ఓకే, చేస్తానండి. అంటే ఈ హెయిర్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ మంత్ చూసే అడుగుతున్నా. యాక్చువల్లీ ఐ హావ్ దట్ థాట్. అంటే అది కంప్లీట్ గా ఇక్కడున్న లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మాకు ఒక ప్రాపర్ విలన్ కనిపిస్తున్నారు. ఇండియన్ సినిమాకి ఒక కొత్త విలన్ దొరికాడు అన్న పాయింట్ లో. సో అందుకోసం అడిగింది. లేదండి, ఐఎమ్ కమింగ్ విత్ న్యూ అప్డేట్. నెక్స్ట్ మంత్ వస్తుంది అప్డేట్. సో ఓకే, తెలిసి అయితే ఉంది, చూద్దామండి. ఉండొచ్చు, పిలిచి. ఓకే. సో యాజ్ పర్ యువర్ హైట్, మేము అనుకోవడం అయితే ఒక టగ్ ఆఫ్ వార్ ఫైట్ లాగా ఉంటే అది కిక్ వేరే ఉంటుంది. అలాగా మన ఇండస్ట్రీలో ఆ టగ్ ఆఫ్ వార్ ఫైట్స్ చాలా తక్కువ. అవును.
హీరో సన్నగా ఉండి లావుగా ఉన్న విలన్ని కొట్టడం ఇలాంటివి ఉన్నాయి. బట్ ఇద్దరు కూడా ఒక ఫైట్ ఉండే అని ప్రభాస్ గారితో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. అవును. సో అలా మీరు నేను క్వైట్ ఆపోజిట్ గా ఇక ఈ పర్సన్ కి సెట్ అవుతాను అనేలాగా ఎవరన్నా ఉన్నారా? మోస్ట్లీ మాకైతే ప్రభాస్ గారు కనిపిస్తారు. క్వైట్ మీరు ఇద్దరు ఆపోజిట్ నిలబడితే డెఫినెట్లీ. ఆయనతో చిన్న స్క్రీన్ స్పేస్ అయినా షేర్ చేయాలండి. ఈజ్ మై రోల్ మోడల్. అంటే డెఫినెట్లీ ప్రభాస్ గారు. అండ్ హిందీలో సోను సూద్ గారు. ఓకే, ఆయనతో కూడా, ఆయనతో ఆపోజిట్ లో గట్టిగా నిలబడే క్యారెక్టర్ రానా గారు ఆబ్వియస్లీ. సో కరెక్ట్ గా మీ హైట్ కి ఓకే. సో కమింగ్ టు ఉత్సవం 13th రిలీజ్ అవుతుంది అండ్ యూ హ్యావ్ ప్లేడ్ విత్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. ఇందులో మనకి మెయిన్ గా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఇందాక ఆల్రెడీ సెట్ ద లిస్ట్. సో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ మీరు ఏం నేర్చుకున్నారు వైల్ వర్కింగ్ విత్ దెమ్ అనే ఉంటే, వాట్ ఈస్ ద వన్ క్యారెక్టర్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్ వైల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం? ప్రకాష్ రాజ్ గారు అందరూ లెజెండ్సే. సో ప్రకాష్ సార్ నుంచి ఆ సీరియస్నెస్, హార్డ్ వర్క్, నాజర్ సార్ నుంచి సింప్లిసిటీ, ఆ హంబుల్గా ఉండడం, అండ్ ఆలీ సార్ నుంచి ఫ్రెండ్లీనెస్, బ్రహ్మానందం సార్ అయితే హీఈస్ లైక్ అ గాడ్. మీమర్ గాడ్. ఆయన ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఒక మీమ్కి వెళ్ళిపోతుంది. అవునవును. అంటే ఆయన అందరికి ఒక మీమ్ గాడు, కింగ్ ఆఫ్ కామెడీ అంటారు. బట్ హీ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అండి. హీఈస్ ఇన్ అ డిఫరెంట్ ఒక వేరే లెవెల్లో ఉన్నారు ఆయన. లైక్ అంటే స్పిరిచువల్లో కానీ ఫిలాసఫికల్లో కానీ అంటే ఆయన ఇచ్చే అడ్వైజ్లు, ఆయన ఇచ్చే సజెషన్లు మన సినిమాకి చాలా హెల్ప్ అయింది. మన సినిమాకి చాలా హెల్ప్ చేశారు ఆయన. సో ఫైనల్లీ వర్కింగ్ ఇన్ దిస్ ఉత్సవం థియేటర్లో ఖచ్చితంగా గ్రాండ్ రేంజ్ ఆఫ్ ఉత్సవం జరుపుకుంటుంది. సో ఈ సినిమాలో అంటే మాకు అందరూ సీరియస్గా ఉన్న నాజర్ గారి గురించి చాలా ఎక్కువ వింటూ ఉంటాం. ఆపోజిట్ ఉన్న వాళ్ళని ఫన్ చేస్తారు, కామెడీ ఎక్కువ ఉంటుంది, ఆయనతో యాక్ట్ చేయడం కష్టము, సీరియస్ ఆయన ఉన్నప్పుడు కెమెరాకి ఫోకస్ సీరియస్ ఉంటుంది, ఆపోజిట్ ఉన్న వాళ్ళ సజెషన్ లో ఉన్నప్పుడు కామెడీ. అలాంటి ఏదన్నా కామెడీ సీన్ మీకు ఏమన్నా సిచ్యువేషన్స్ లో ఉన్నాయా? లేదండి, అలా ఏం జరగలేదు. అంటే ప్రకాష్ సార్ అయితే సెట్కి వస్తే ఆయన హీల్ బి వెరీ సీరియస్, అంటే క్యారెక్టర్ అంతే. నాజర్తో నేను ఎక్కువ స్క్రీన్ స్పేస్ చేయలేదు, ఎందుకంటే హీరోయిన్ ఫాదర్ రోల్ ఆయన. బట్ ఆయన స్వీట్ ఆర్ట్ ఆయన నాజర్ సార్. బయట అవుట్ సైడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ స్క్రీన్ ఎవరితో అన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా సెట్లో? చాలా జరిగాయండి. అంటే ఫర్ ఎవర్ చెరిషబుల్ అనేది ఒక మూమెంట్ ఉంటుంది కదా మీకు? చాలా ఉన్నాయి, గుర్తుకు రావట్లేదండి. ఓకే. సో September 13th ఉత్సవం థియేటర్స్లో వచ్చేస్తుంది. అండ్ ఖచ్చితంగా థియేటర్లో ఉత్సవం పెద్ద రేంజ్ ఆఫ్ ఉత్సవం చేయాలని అండ్ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకున్నాం. సో మీ మాటల్లో ఒకసారి ఆడియన్స్కి మన సినిమా, మన ఉత్సవం September 13th రిలీజ్ అవుతుంది. సో ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ లవ్, ఆర్ట్, కల్చర్ అండ్ మ్యారేజెస్. తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఒక మంచి రెస్పెక్టబుల్ సినిమా చేసాం. మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఉత్సవం ఖచ్చితంగా థియేటర్లో September 13th పెద్ద ఉత్సవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.